హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బలాయా టాకీస్. ఫ్రెండ్స్, ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి అయిన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మనం చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వెలుగొండ, ప్రకాశం జిల్లాలో ఈ దేవాలయం ఉంది. శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె పంచాయతీలో కలదు. ఈ క్షేత్రం ప్రాచీనమైనది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారికి వెలుగొండ వెంకటేశ్వరుడు ప్రతిరూపమని భక్తుల నమ్మకం. ఈ గుడి 566 నంబర్ జాతీయ రహదారి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కాపురం నుంచి గాని, కొనకనమిట్ల నుంచి గాని వస్తున్నప్పుడు నాగిరెడ్డిపల్లె గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఆలయానికి రోడ్డు మార్గం కలదు. నాగిరెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీవెలుగొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి 5 కిలోమీటర్లు ఉంటుంది. మార్కాపురం నుంచి వెలుగొండ క్షేత్రానికి 28 కిలోమీటర్లు ఉంటుంది. కొనకనమిట్ల నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. రెండో మార్గం ఒంగోలు, కర్నూలు రహదారి నంబర్ 53 నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రానికి రావొచ్చు. గొట్లగట్టు వద్ద నుంచి నాగిరెడ్డిపల్లె వెళ్లే పిఎస్ఆర్ మార్గం నుంచి వెలుగొండ క్షేత్రానికి చేరుకోవచ్చు. గొట్లగట్టు నుంచి 13 కిలోమీటర్లుంటుంది. శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ తిరువెంగళనాథ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ అనే ప్రశాంతమైన గ్రామంలో ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం మరియు ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. విజయనగర యుగం నాటి కళాత్మక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. దీని ప్రవేశ ద్వారం సంక్లిష్టంగా చెక్కబడిన గోపురంతో గుర్తించబడింది. దేవతల శిల్పాలు, పౌరాణిక కథలు మరియు పూల నమూనాలతో అలంకరించబడింది. ఆలయం మధ్యలో గర్భగృహం ఉంది. దీనిలో దైవత్వాన్ని ప్రసరింపజేసే శ్రీ వెంకటేశ్వరుని గంభీరమైన విగ్రహం ఉంది. విశాలమైన మండపాలు, అద్భుతమైన చేతిపనులను ప్రదర్శిస్తాయి. శుద్ధి ఆచారాలకు ఉపయోగించే పవిత్రమైన చెరువు ఆలయం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది. గోడలపై రామాయణం మరియు మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల శాసనాలు మరియు చిత్రణలు ఉన్నాయి. ఇది దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత సుసంపన్నం చేస్తుంది. ఆలయ చరిత్ర. ఈ ఆలయం యొక్క మూలాలు 14వ శతాబ్దం నాటివి మరియు విజయనగర సామ్రాజ్య పాలనలో అభివృద్ధి చెందాయి. ఆలయం లోపల లభించిన చారిత్రక శాసనాలు 1521లో ప్రసిద్ధ విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల పోషణలో ఉన్నాయని సూచిస్తున్నాయి. ఈ శాసనాలు ఆలయ నిర్వహణ మరియు ఉత్సవాల కోసం రాజులు మరియు స్థానిక అధిపతులు భూమి మరియు వనరులను విరాళంగా ఇచ్చినట్లు ఉన్నాయి.
స్థానిక ఇతిహాసాల ప్రకారం ఆలయ పునాది దైవిక ప్రకటనతో ముడిపడి ఉంది. రామయ్య అనే వినయపూర్వకమైన రైతుకు వెలుగొండలో భూమిని తవ్వి దాచిన విగ్రహాన్ని వెలికితీయమని సూచించిన వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకున్నాడు. దేవత మార్గదర్శకత్వాన్ని అనుసరించి రామయ్య స్వయంగా వ్యక్తమైన విగ్రహాన్ని వెలికితీశాడు. ఈ అద్భుత ఆవిష్కరణ వెలుగొండను పవిత్ర స్థలంగా స్థాపించింది. మరో ప్రసిద్ధ పురాణం ప్రకారం వినాశకరమైన కరువు సమయంలో ఈ ఆలయం పోషించిన పాత్ర గురించి చెబుతుంది. భక్తులు వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందడానికి ఒక గొప్ప యజ్ఞం, త్యాగ కర్మ నిర్వహించారు. అద్భుతంగా వర్షాలు కురిసి కరువును అంతం చేసి దేవత శక్తిపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటించాయి. ఈ ఆలయం లెక్కలేని అద్భుత స్వస్థతలకు మరియు భక్తుల ప్రార్థనలను నెరవేర్చడానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా మందికి ఆశ మరియు ఆధ్యాత్మికతకు దారితీసింది. పండుగలు ఈ ఆలయం వేడుకలకు ఒక ఉత్సాహభరితమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ వివిధ పండుగలు మరియు ఆచారాలు భక్తి మరియు వైభవంతో ఆచరించబడతాయి. బ్రహ్మోత్సవం అనేది ఆలయం యొక్క గొప్ప వార్షిక ఉత్సవం. ఇందులో ఊరేగింపులు, ప్రత్యేక ప్రార్థనలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. దీని ముఖ్యాంశం రథోత్సవం. ఇక్కడ భక్తులు దేవతను మోసుకెళ్లే పెద్ద రథాన్ని వీధుల గుండా లాగుతారు. వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరియు ప్రార్థనలతో జరుపుకుంటారు. ఇది ఆధ్యాత్మిక విముక్తి కోసం వైకుంఠ ద్వారం, స్వర్గ ద్వారం తెరవడాన్ని సూచిస్తుంది. ఉగాది తెలుగు నూతన సంవత్సరం ప్రత్యేక ప్రార్థనలు మరియు సాంప్రదాయ ఉత్సవాలతో గుర్తించబడుతుంది. అయితే శ్రీరామ నవమి రాముడి జననాన్ని రామాయణ ఆచారాలు మరియు పారాయణలతో జరుపుకుంటుంది. ఇది ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది.